నమస్తే వెల్కమ్ టు మే టీవీ న్యూస్. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దుర్భాషలాడుతూ నీ అంతు చూస్తానంటూ బెదిరిస్తూ చేయి చేసుకున్న ట్రాన్స్కో ఏఈ హైమద్ అలీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కొల్చారం ప్రెస్ క్లబ్ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ పాల్వంచ రామకృష్ణ గౌడ్, పాల్వంచ లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు కొల్చారం విద్యుత్ సబ్స్టేషన్లో విధుల్లో ఉండి నిర్దేశిస్తున్న ఏఈ హైమద్ అలీ ఫోటోలు చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్ రామకృష్ణ గౌడ్పై ఏఈ హైమద్ అలీ దుర్భాషలాడుతూ చేయి చేసుకున్న ఘటనపై ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఈపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేసే వరకు ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు నాగభూషణం, అఫ్సర్, అశోక్, నవీన్, యాదగిరి, రమేష్, గోపాల్, భూమయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈ అహ్మద్ అలీ గారు విధులు నిర్వహిస్తుండగానే అక్కడనే ఆఫీస్లో నిద్రిస్తున్న సమయంలో మేము కవరేజ్ కానీ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఫోటోలు, వీడియోలు తీయడం జరిగింది. అటు విషయం ఆయనకు తెలియక ముందే వేరే కన్జ్యూమర్లు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో మీరు విధులేంటి అనే విషయంలో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ర్యాష్గా నువ్వు కవరేజ్కి వచ్చినావా, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తానికి వచ్చినావా, నీ అంత చీటర్ లేదు, బ్లాక్మెయిల్ లేదని దూషిస్తూ నాపై చేసుకున్న ఏఈ అహ్మద్ అలీ గారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. అట్టి విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈపై అక్రమాలకు పాల్పడుతూ ఎన్నో సందర్భాల్లో జర్నలిస్టులను సైతం చూడకుండా అక్రమాలకు పాల్పడుతూ వారి వద్ద కూడా డబ్బులు వసూలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినా ఇంతవరకు 2.5 ఏళ్ల నుంచి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఇట్టి ఏఈపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాపై చేసుకున్న అతనిపై చట్టపర చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏఈ హైమద్ అలీ గత కొంతకాలంగా కొల్చారం మండలంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ అతను చాలా మాట్లాడే విధానం కావచ్చు ఎంతోమంది కన్జ్యూమర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడే విధానంలో చాలా ర్యాష్ బిహేవియర్ చేస్తారని మా వద్దకు వచ్చినా కానీ ఏదోలే నడుచుకుంటూ పోతుంది కదా, బాగానే నడుస్తుంది కదా అనే ఉద్దేశంతో పోయినాం. ఏదైనప్పటికీ చాలా రోజుల నుంచి ఆయన పైన మాట్లాడే విధానంలో మార్పు రాలేదు. ఇప్పటికైనా ఒక జర్నలిస్టు పైన ఇట్లా మాట్లాడడం చాలా తప్పు. అంతేకాకుండా చేయి వేసుకునే విధానం దాకా కూడా వచ్చింది కాబట్టి ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ పక్షాన కోరుతున్నాను.